తర్వాత చూసుకుందా ఫోటో ఎందుకే చూసుకుంటావా Hey guys, welcome back to our channel Chandu Diyan Vlogs. ఈ రోజు నా బర్త్డే సెలబ్రేషన్స్ వ్లాగ్ అయితే చేశా అన్నమాట. సో ఇది బర్త్డే ముందు రోజు బయటకైతే వెళ్ళాము. యాక్చువల్లీ ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయని చెప్పి తెలిసింది. అందుకని ఒక్కసారి ట్రయల్ చేద్దాము, ఏమైనా నచ్చితే తీసుకుందాము అని మేమైతే స్టార్ట్ అయ్యాము. దీని అడ్రస్ వచ్చేసి కరెక్ట్గా కాంప్లెక్స్ దగ్గర రామ్రాజ్ ఉంటుంది కదా, జీవీఎంసీ ఆఫీస్ ఆపోజిట్లో. సో అక్కడ రామ్రాజ్ ఉంటుంది. రామ్రాజ్ పక్కనే ఫ్యాషన్ ఫ్యాక్టరీ అన్నమాట. సో ఫ్యాషన్ ఫ్యాక్టరీ అన్నారు, సంపత్ వినాయక రోడ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే యాక్చువల్లీ దియాన్ని మా ఫాదర్కి అప్పచెప్పేసి మేము వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో ఇంకా ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వచ్చేసిన తర్వాత నేనైతే కొన్ని క్రాప్ టాప్స్ని ట్రయల్ చేస్తున్నాను. నాకైతే అన్నీ కూడా చాలా బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఇంత లోయెస్ట్ ప్రైస్కి ఎక్కడ నేనైతే చూడలేదు అండ్ నాకైతే బాగా నచ్చాయి. ఇందులో కొన్ని 2-3 తీసుకున్నాను అన్నమాట. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఇంకా ఆఫర్ అయితే ఇప్పుడు అయిపోయింది అనుకుంటా. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా కొన్ని ట్రయల్ చేసి తీసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఇంకైతే మేము ఫ్లైఓవర్ కింద నుండి అలా వచ్చేసి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇది వచ్చేసి నైట్ యాక్చువల్లీ 11:30కి హస్బెండ్ కాల్ చేసేసి రెడీ అయ్యి కిందకి రా అన్నారు. ఇంకా నా బర్త్డే కాబట్టి ఇది సర్ప్రైజ్ అనే అనుకున్నా. యాక్చువల్లీ మా హస్బెండ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు నా కోసం అని చెప్పి నేను ఆఫ్టర్నూనే గెస్ట్ చేసేసాను అన్నమాట. సో తనైతే చెప్పరు కదా ఎవరు కూడా సర్ప్రైజ్ ఏంటి అని చెప్పేసి, కానీ నేనైతే ప్లాన్ చేసి ఏదో డెకర్ చేయిస్తున్నారు అని అయితే నేను గెస్ట్ చేసేసాను అన్నమాట. ఇది వచ్చేసి నైట్ 12 o'clockకి వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే 12 దాటింది, మేము లేట్ అయ్యామన్నమాట. నేనే లేట్ చేశాను అండ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా మా హస్బెండ్కి హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. అండ్ అలానే మా హస్బెండ్ కూడా నా కోసం ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఇక్కడైతే 12 దాటింది కదా, ఆల్మోస్ట్ ఇంకా పోలీసులు అయితే వస్తున్నారన్నమాట జీప్ మీద. సో చాలామంది ఉన్నారు. బీచ్ అంటేనే ఒక పీస్ కదా, సో అందరూ కూడా పీస్ఫుల్ కోసం ఇలా వచ్చి గట్ల మీద కూర్చుంటున్నారు. అండ్ ఇంకా పోలీసులు వచ్చి అందరినీ కూడా పంపించేశారు. నేనైతే ఇంత మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు, పాపం ఇంత సెటప్ చేశారు, ఇల్లంటే ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు అన్నట్టు అనిపించి హస్బెండ్ వెళ్ళి ఎక్స్క్యూజ్ అడిగినా కూడా అసలు వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయలేదు. ఇంకా ఇదంతా కూడా పోతుందేమో అని అనిపించింది. కాకపోతే ఏమైందంటే ఒక్క 5 minutes అని ఆయన ముందుకు వెళ్ళేలోపు నేనైతే కేక్ కట్ చేసేద్దాం అని కేక్ అయితే కట్ చేసేస్తున్నాను అన్నమాట. సో ఆ తర్వాత చూద్దాంలే అని. ఇంకా ఈ సెటప్ కోసం చెప్పాలి అనుకుంటే ఎస్పెషల్లీ నేనైతే ఇదంతా కూడా వీడియోస్ నేను షార్ట్స్లోని, యూట్యూబ్లోని, ఇన్స్టాలో చూడటం వరకే, బట్ లైవ్లో ఎప్పుడూ చూడలేదు కదా. కొంచెం మంచిగానే అనిపించింది నాకు, సర్ప్రైజ్ అనిపించింది అండ్ కొంచెం ఆ ఫైర్కి భయం కూడా వేసిందన్నమాట. సో ఇంకా నేనైతే ఫస్ట్ క్యాండిల్ ఆన్ చేసేసి ఇంకా కేక్ని అయితే కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు మనం లైవ్లో చూడం కదా, దట్టు బీచ్, నాకు ఇష్టమైన బీచ్ దగ్గర ఇలా మా హస్బెండ్ ప్లాన్ చేయటం ఇంకొంచెం సర్ప్రైజ్ అయ్యింది. ఎనీవే అందరూ కూడా నా కోసం బాగా టైంని స్పెండ్ చేసి నా కోసం మంచిగా సెటప్ అయితే చేశారు. హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అనుకుంటా. అండ్ మెయిన్గా మా హస్బెండ్కి కూడా, ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంత మంచిగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ టాప్ నేను ఈరోజు ట్రయల్ చేశాను అని చెప్పా కదా, ట్రయల్ చేసిన తర్వాత నైట్కి బాగుంటుంది కదా అని వేసేసుకున్నాను అన్నమాట. ఏదేమైనా సరే మనం సింగిల్గా సెలబ్రేట్ చేసుకునే దానికన్నా ఆఫ్టర్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకొంచెం హ్యాపీనెస్ అయితే నాకు ఇస్తుంది. అండ్ మా దియాన్ని వదలమన్నా నేను మా దియాన్ని ఎత్తుకొని నేను కేక్ కట్ చేశాను అన్నమాట. మన పిల్లలే కదా మనకి ఫస్ట్. ఇంకా పోలీసెస్ అలా అన్నంత వరకు ఎందుకులే అని చెప్పేసి మేము అక్కడి నుండి వచ్చేసి ఈ లొకేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇది కూడా నేను రీల్స్లోనే చూసా ఈ ప్లేస్, ఎప్పుడైనా వెళ్ళి రీల్స్ చేస్తే బాగున్ను అని అనిపించింది అన్నమాట.
సో ఈరోజు టైం అయితే దొరికింది కాబట్టి ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ బీచ్ రోడ్ అయితే ఎందుకులే, మళ్ళీ అక్కడికి కూడా పోలీసెస్ వస్తారు కదా అన్నట్టు మేమైతే ఈ రోడ్కి వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ పీస్ఫుల్గా కాసేపు టైంని అయితే బాగానే స్పెండ్ చేసేసాము. అండ్ ఎక్కడికి కూడా పోలీసులు రాకుండా ఉంటారా చెప్పండి? ఎక్కడికైనా పోలీసులు వస్తారు కదా, ఎందుకంటే మిడ్ నైట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదు. సో ఏదేమైనా అయితే ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి రౌండ్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూడండి, నాకైతే మాత్రం నేను నీట్గా పోజెస్ ఇద్దాము అండ్ మంచిగా వీడియోస్ తీసుకుందాము అని అనుకున్నాను. కాకపోతే ఇక్కడ నాకు అసలు పోజెస్ ఇవ్వడానికి ఆ ఛాన్స్ కూడా లేదన్నమాట. స్నో వేసేస్తున్నారు అండ్ వెనకాతలు వచ్చేసి స్మోక్. మనం ఫోటోషూట్స్కి బర్త్డేస్కి చూస్తాం కదా, లైక్ కలర్ కలర్ స్మోక్ వస్తుంది. సో అది అన్నమాట. ఎనీవే నాకు అంటే 2 times నేను ఇయర్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర, అలానే ఈ బీచ్ రోడ్ దగ్గర ఒక రోడ్ ఉంటుంది కదా, చిన్న వాల్టేరో ఎక్కడో, అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు కేక్కి ఫొటోస్ కూడా నేను తీసుకోలేదు. సో అంత బిజీ అయిపోయామన్నమాట. ఇంకా మా దియాన్ చూసారో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. ఇంటి దగ్గర పడుకున్నాడు యాక్చువల్లీ దియాన్. పడుకున్నప్పుడు నేను 11:30 నుండి లేపుతున్నాను. అప్పటి వరకు చెప్పాను ఓకే అమ్మ అన్నాడు, కానీ పడుకుంటాడు కదా, ఇంకా కాసేపు రెస్ట్ అయినా తీసుకుంటాడులే, నైట్ లేపుదామని చెప్పి నేను అలా వదిలేశాను. ఇంకా నైట్ లేపుతుంటే దియాన్ అయితే అస్సలు లేవట్లేదు అన్నమాట. సో డాడీ రమ్మంటున్నారు, కార్ తీసుకొచ్చారు, బీచ్కి తీసుకొని వెళ్తారంట, మమ్మీకి కట్ చేయిస్తారంట కేక్ లేనన్నా అంటే పాపం అలానే నిద్దటికలతో లేచాడు. అండ్ లేచిన తర్వాత ఫాస్ట్గా రెడీ చేసి అమ్మ నాది హ్యాపీ బర్త్డేయా అని అడిగాడు. సో ఆబ్వియస్గా మనం అలాగే చెప్పాలి పిల్లలకి, నీదే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు కదా, ఏంటో మా బాబు బర్త్డే కన్నా నా బర్త్డే ఎంత బాగా సెలబ్రేట్ చేశారు. పాపం ఈసారి మా దియానికి కూడా ఇలానే సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ మా దియాన్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాడు. నిద్రంతా పోగొట్టేసుకొని ఆ స్నోతో చక్కగా ఆడుకొని పరిగెత్తుకొని, ఆ రోడ్స్ ఒకటి చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ కూడా నేను స్పార్క్ చేసేసాను. అండ్ 2 guns చాలా బాగా అనిపించింది ఫైర్. అండ్ అటు ఇటు వెళ్ళే వాళ్ళైతే మాత్రం హ్యాపీ బర్త్డే అని అరిచేవారు అన్నమాట. సో ఈ నాటీ ఫెలో కనిపిస్తున్నాడు కదా, బ్లాక్ టీషర్ట్ అబ్బాయి, మొత్తం అంతా వేస్ట్ చేసేసాడు. ఇలా స్నో వేసేసి చిత్తిని పనులన్నీ చేసేసాడు. లాస్ట్లో ఇంకొకటి కూడా అయింది ఏంటంటే, నాకు ఫుల్గా చూడండి లాస్ట్ వరకు వీడియోని, తను నాకైతే ఫుల్ కేక్ రాసేసాడు. కేక్ రాసిన తర్వాత చిత్తిని పనులు చూసారా, వెనక నుండి ఎలా టర్న్ చేసుకొని అలా స్పార్క్ చేసేసి అవేమైనా నిప్పులు మన మీద పడతాయేమోనన్న భయము. అండ్ ఇంకేంటంటే తను నాకు ఫుల్గా కేక్ రాసేయడానికి ప్లాన్ చేశాడు. నీకుండు లాస్ట్ వరకు ఉండు అది ఇది అన్నాడు అనమాట. కేక్ రాయడం అంటే మామూలు చిన్నది రాసుకుంటాం, అది కామనే కదా, అది కామనే కదా. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆ అబ్బాయి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫుల్ కామెడీ పీస్ అన్నమాట. చూడండి ఎలా వచ్చాడో, వచ్చి మొత్తం ఫస్ట్ రాసేసాడు, ఆ తర్వాత ఇంకా మొత్తం ఫేస్ అంతా రాసేసాడు. ఇంకెంత రాసినా మనం తుడుచుకున్నది పోదు కదా. నాకంతా రాసేసిన తర్వాత తనకు కూడా ఎలా అయినా రాసేయాలి అని అనుకున్నాను. నాకు చూసారా మొత్తం కేక్ అంటించారు. అండ్ మా దియాన్ కూడా పడిపోయాడు ఇక్కడ. సో మా దియాన్ అయితే గోల్ పెట్టాడే, నీకు రాసిస్తామా మమ్మీకి ఎందుకు రాస్తున్నావు అని అన్నాడు. ఇంకా లాస్ట్కి అయితే ఏమైందంటే అంతా సెటప్ తీసేసి కార్ మీద పెట్టేసిన తర్వాత నేను తనకు రాయడానికి వెళ్ళినప్పుడు నా స్లిప్పర్ అయితే స్లిప్ అయిపోయి నేనైతే పడిపోయాను. అండ్ బ్లడ్ కూడా వచ్చేసి నీ కూడా తెగిపోయింది, ప్యాంట్ కూడా చిదిగిపోయింది నీ దగ్గర. సో బర్త్డేకి గుర్తుండిపోయేటట్టు మంచి గిఫ్ట్ అయితే హరీష్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి.